శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం పేరు వినగానే భక్తులు అలౌకిక ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. విష్ణు అవతారమైన శ్రీ వెంకటేశ్వరుడికి అంకితం చేయబడిన ఈ ఆలయం భక్తులను మరియు పర్యాటకులను కూడా ఆకర్షించే ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక గమ్యస్థానం. శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వరుని ఆలయం అందమైన నిర్మాణం భక్తుల్ని ఆనందంలో ఒలలాడిస్తుంది. ద్రవిడ శైలిని ప్రతిబింబించే క్లిష్టమైన శిల్పాలు మరియు డిజైన్లు మనం ఇక్కడ చూడవచ్చు. మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఈ దేవాలయం నిర్మించగా చిన్నజీఆర్ స్వామి చేతుల మీదుగా మార్చి 2024లో ప్రాణప్రతిష్ఠ జరిగింది. సుమారు 22 ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అని నామకరణంతో కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీ పంచారాత ఆగమ తేనాచార్య సాంప్రదాయమును అనుసరిస్తూ ప్రాచీన శిల్ప శాస్త్రరీతులను అనుసరించారు. పల్లవ, విజయనగర, చోళ, చాళుక్య శిల్పరీతుల్లో ప్రాకారానికి 4 వైపులా 4 రాజగోపురాలతో విశాలమైన మండపాలతో పాటు 5 అంతస్తుల విమాన గోపురంతో కూడిన గర్భాలయంలో 12 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం నెలకొని ఉంది. శ్రీవారితో పాటు అలమేలు మంగమ్మ, గోదాదేవి, మదనగోపాల కృష్ణస్వామి, గరుడాల్వార్, శ్రీరామానుజ ఉపాలయాలు కూడా ఉన్నాయి. సుమారుగా 27 అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి, భూవరహస్వామి, వకులామాత ఉపాలయాలతో పాటు పుష్కరిణి, వేదమూర్తుల విగ్రహాలు, మధ్యలో జలనారాయణమూర్తి ఆకర్షణగా నిలుస్తారు. 40 అడుగుల ఎత్తైన రథం కూడా ఉంది. తిరుమల మొదటి మెట్టు అలిపిరిలో మనకు శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి. అదే రీతిన స్వర్ణగిరిలో కూడా మొట్టమొదట ఇక్కడ శ్రీవారి పాదాలను ప్రతిష్ఠించారు. ఆ పాదాలకు అటు ఇటు జయ విజయులు, ద్వారపాలకులు సూచిహస్త ముద్రతో శ్రీవారి క్షేత్రంలోనికి పవిత్రమైన భక్తిభావంతో ప్రవేశించమని సూచిస్తూ ఉంటారు. శిలామయ తోరణమైన బ్రహ్మ, శివుడు, సతీ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శిస్తూ ఉంటారు. దీనికి వైకుంఠ మార్గం అని పేరు పెట్టారు. ఇక్కడ మనకు దశావతార విగ్రహాలు కూడా వరుసగా దర్శనమిస్తాయి. స్వర్ణగిరికి చేరగానే ఎదురుగా మనకు 54 అడుగుల ఎత్తైన ఏకశిలా స్తంభం కనిపిస్తుంది. ఈ ఆలయం ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. భువనగిరికి సమీపాన ఉన్న ఈ ఆలయానికి చేరుకోవటం చాలా సులభం. హైదరాబాద్కి 85 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి భువనగిరి వెళ్లే బస్సుల్లో ఆలయానికి వెళ్ళవచ్చు. రైలు ద్వారా వెళ్ళాలనుకునే వాళ్ళు భువనగిరి రైల్వే స్టేషన్లో దిగి ఆలయానికి కూడా వెళ్ళవచ్చు. రైల్వే స్టేషన్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల పాలిట ఆధ్యాత్మిక స్వర్గధామం. ఈ ఆలయ సందర్శన చిరస్మరణీయమైన అనుభవం అందిస్తుంది. ఆలయంలో తిరుగుతూ ఉంటే వైకుంఠధామంలో సంచరిస్తున్న అనుభూతి మనకు కలుగుతుంది.